డియర్ డాక్టర్.ETV, నా వయసు 30 సంవత్సరాలు. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావటం లేదు. ఇంకా పిల్లలు లేరు. నాకు హైపర్థైరాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్య నుంచి నేను బయటపడడం ఎలానో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో హైపర్థైరాయిడిజం ఇది ఇప్పుడు ఏ మందులు వాడుతున్నారు, ఏ మోతాదులో వాడుతున్నారు అనేది మీరు దాంట్లో మెన్షన్ చేయలేదు. సో మనకి థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు 2 రకాలు ఉంటాయి. హైపోథైరాయిడిజం అనేది ఒకటి, హైపర్థైరాయిడిజం అనేది. హైపర్థైరాయిడిజం అనే దాంట్లో మన థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కువ పనిచేయడం జరుగుతుంది. సో దాంట్లో మనము ఆ థైరాయిడ్ పనితనం తగ్గించడానికి మందులు మొదలు పెడతామన్నమాట. దీంట్లో ఎక్కువగా మనము గుండె సంబంధించి గుండె ఎక్కువ కొట్టుకోవడము, చెమటలు ఎక్కువ రావడము, అలాగే సన్నగా అయిపోవడము, ఆకలి ఎక్కువ వేస్తుంది, తిన్నా కూడా సన్నగా అవడము, అలాంటి లక్షణాలు ఉంటాయి. సో వీళ్ళలో మనము ఈ ప్రెగ్నెన్సీ అనేది అయిపోయిన తర్వాత, మీరు ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి రేడియో ఐడిన్ అనే థెరపీ ఒకటి ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ రేడియో ఐడిన్ ఇవ్వడం జరగదు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేప్పుడు మనకి ట్యాబ్లెట్లు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.